ఏపీలో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేస్తున్నారు. కాగా టీడీపీ తమ అభ్యర్థులను 5 లేదా 6 చోట్ల మారుస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా 1TV న్యూస్ ప్రతినిధి దేవా అందిస్తారు. దేవా, చెప్పండి. ఇందు టీడీపీ అభ్యర్థులకు అధిష్టానం ఎల్లుండి బీఫామ్లు అందించనుంది. ఈలోపే విభేదాలు, అసంతృప్తులు ఉన్న చోట అభ్యర్థులను మార్చేస్తున్నట్లు కూడా సమాచారం. 5-6 సీట్లలో కొత్త వారికి బీఫామ్లు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆఖరి నిమిషంలో టీడీపీ అధిష్టానం అభ్యర్థులను మార్చేస్తున్నట్లు సమాచారం. ఇక ఉండి సీటు దాదాపు రామరాజు ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం అక్కడ రామరాజుకు సీట్ ఇచ్చిన టీడీపీ రామరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక అనపర్తి, దెందులూరులోనూ ఇంకా పంచాయతీ తేలని పరిస్థితి కనిపిస్తుంది. అనపర్తి సీటు టీడీపీకి, దెందులూరు బీజేపీకి ఇచ్చేలా ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్తో అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మాడుగులలో పైలా ప్రసాద్ స్థానంలో బండార సత్యనారాయణమూర్తికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మడకసిరలో అనిల్ కుమార్కు బదులు ఎంఎస్ రాజుకి ఇచ్చే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తుంది. ఇక తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డికి బదులు శంకర్ యాదవ్ లేదా సరళారెడ్డికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏలూరు ఎంపీ సీట్ కూడా మార్చే ఛాన్స్ కనిపిస్తుంది. కమలాపురం, వెంకటగిరిలోనూ అభ్యర్థుల మార్పు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిందు కెమెరామెన్ జైతో దేవా, 1TV న్యూస్.